మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారనేది నానుడి. కష్టపడకుండా ఏది ఉచితంగా రాదని తెలిసి కూడా కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. అక్రమ మార్గంలో అందలం ఎక్కుదామని అడ్డంగా మోసపోతుంటారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా కొందరు అత్యాశకు పోయి మోసగాళ్ల బారిన పడుతున్నారు. పైగా ప్రభుత్వ ఉద్యోగం అనేసరికి వెనక ముందు చూసుకోకుండా లక్షలకు కుమ్మరించి ఆ తర్వాత బాధపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు ఉన్న మోజును మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎంత కష్టమైనా, ఎన్ని డబ్బులు పెట్టైనా ఒక్కసారి సర్కారీ నౌకరీలో ఇరుక్కుంటే ఇక జీవితాంతం హాయిగా బతికేయవచ్చన్న ఆశ ప్రజలతో ఎన్ని తప్పులైనా చేయిస్తోంది. వారి అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇటీవల నిజామాబాద్లో కొందరు యువకులను ఓ మహిళ మోసం చేసింది. లక్షలాది రూపాయలు వసూలు చేసి ముఖం చాటేసింది. ఆదిలాబాద్కు చెందిన గొట్టి స్వరూప తాను R&B శాఖలో పనిచేస్తున్నానని చెప్పి యువకులకు గాలం వేసింది. తమ శాఖలో ఖాళీగా ఉన్న కొలువులు ఇప్పిస్తానని నమ్మబలికింది. ముందు కాంట్రాక్టు ఉద్యోగిగా జాయిన్ అయితే ఆ తర్వాత పర్మనెంట్ చేయించుకోవచ్చని ఆశ చూపింది. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 7 లక్షలు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 4 లక్షలు ఖర్చవుతుందని యువకులకు కొలువుల ఎరవేసింది. ఆమె మాటలు నిజమేనని నమ్మిన యువకులు లక్షలాది రూపాయలు స్వరూపకు ముట్టజెప్పారు. రోజులు గడుస్తున్నా తమకు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో అనుమానం వచ్చింది. తమకు ఉద్యోగం వద్దని డబ్బులు వెనక్కి ఇవ్వాలని వారు గట్టిగా నిలదీయడంతో ఆమె అసలు స్వరూపం బయటపెట్టింది. డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని బెదిరించింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీనివాస్ అనే స్నేహితుడు స్వరూప అనే మహిళ మాకు పరిచయం అయింది. మాకు ఉద్యోగం ఇప్పిస్తామని R&B ఆఫీస్లో 4 లక్షల రూపాయలు, నా ద్వారా 4 లక్షలు, మా స్నేహితుడి ద్వారా 7 లక్షలు తీసుకున్నారు. మన అపాయింట్మెంట్ ఎట్లా నమ్మించారంటే పాత వీరోళ్ళ జిల్లా కలెక్టర్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మాకు చూపెట్టి మొత్తం ఆమె నకిలీ స్టాంపులు, అవి మొత్తం నకిలీ ID కార్డులు మొత్తం చూపెట్టి మాకు నమ్మబలికి మా ద్వారా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు అడిగితే ఇప్పుడు ఇప్పిస్తాము, అది ఇస్తామని తిప్పుకుంటున్నారు. కేసు పెడతా అంటే మీ ఇష్టం వచ్చినగా చేసుకోండి, కేసు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను 2 విడతల వారికి ఇచ్చాను. నేను ఫస్ట్ టైం 2024 ఆగస్టులో 2 లక్షలు, 2024 డిసెంబర్లో 2 లక్షలు, నా మొత్తం 4 లక్షలు ఇచ్చాను. మొత్తం క్యాష్ రూపమే. ఆమె ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేయనని చెప్పి మాకు క్యాషే కావాలి, బై హ్యాండ్ క్యాషే కావాలని చెప్పి మాకు డబ్బులు ఇవ్వడం అని జరిగింది. మా అందరికీ న్యాయం జరగాలి, ఆమెకు కఠిన శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాము. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేసిన మహిళపై నిజామాబాద్ 3వ ఠాణాలో 2, 4వ ఠాణాలో 3, గ్రామీణ ఠాణాలో 1 ఫిర్యాదు చేశారు. స్వరూపతో పాటు ఆమెకు సహకరించిన రైల్వే కానిస్టేబుల్ కుబేరుడిపై కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశారు. R&B డిపార్ట్మెంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి కాంట్రాక్ట్స్ అని, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబులు ఇప్పిస్తామని, SC రైల్వేలో ZPలో జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటూ తర్వాత వాళ్ళకు ఏదో ఒకటి కంప్యూటర్ టైప్ చేసిన ఒక పేపర్ చూపిస్తూ మీకు వచ్చింది, ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మరికొన్ని డబ్బులు ఇట్లా ఇన్స్టాల్మెంట్ వైజ్ తీసుకొని తర్వాత గట్టిగా అడిగితే తప్పించుకొని తిరగడం. దాంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో తగు విచారణ జరిపి నేరస్తుల మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు చాలామందిని కూడా మోసం చేసినట్టు తెలిసింది. ఇంకా అది కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. వాళ్ళ కంప్లైంట్ తీసుకొని యాజ్ పర్ లా యాక్షన్ విల్ బి టేకెన్.
నిందితురాలు ఇంకా ఎంతమందిని మోసం చేసిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా దొడ్డిదారిన రావని, నోటిఫికేషన్ ద్వారా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నిబంధనలకు అనుగుణంగానే భర్తీ చేస్తారని తెలిపారు. ఇలాంటి మోసగాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.